భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రముఖుల యొక్క జాతకాన్ని ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా ఒక ప్రముఖుడి యొక్క భవిష్యత్తును విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రం ప్రత్యేకించి గవ ప్రశ్న ద్వారా ఎన్నో ముందస్తు విషయాల్ని విశ్లేషించగలిగాం. సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలని ముందుగానే ఊహించగలిగాం. ఇదంతా కూడా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ఫలం వల్లే జరిగింది తప్ప ఇందులో నా గొప్ప ఏమిటి కూడా లేదు. ప్రధానంగా సమకాలీన వర్ధమాన ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశం అల్లు అర్జున్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం మీడియా, సోషల్ మీడియాలో. గతంలోనే చెప్పాం, ఈ సందర్భాలన్నీ జరగకముందే అల్లు అర్జున్ గారికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి యొక్క కుటుంబానికి వాళ్ళకి మధ్యలో కాస్త వైరం పెరుగుతుందని, ఎవరికి వారుగా సొంతంగా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పాం. అక్షరాలుగా అలా చెప్పినటువంటి కొన్ని రోజుల్లోనే అలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ అల్లు అర్జున్ కుటుంబానికి కొంతమంది నైతికంగా మద్దతుగా నిలబడ్డారు. ఎవరు మద్దతుగా ఉండాలో వాళ్ళు మాత్రం దూరంగా ఉన్నటువంటి దాఖలాలే మనందరికీ కూడా కనిపించాయి. మరి అల్లు అర్జున్ విషయంలో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఒక థియేటర్ ప్రాంగణానికి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన తొక్కిసట్లాట్లో అక్కడ ఒకరిద్దరు చనిపోయారు. ఈ సంఘటన గురించి ఆయన మీద కేసు నమోదయ్యింది. న్యాయస్థానానికి కూడా వారు వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఏమైనా పునరావృతం అవుతాయా? చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశంలోకి అల్లు అర్జున్ గారి యొక్క భవితవ్యం ఎందుకు నెట్టబడింది, దీని వెనక ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అల్లు అర్జున్ గారి యొక్క భవితవ్యంలో సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను. సంఖ్యాశాస్త్రాన్ని, ప్రాచీన సంఖ్యను అనుసరించి నేను ప్రశ్న వేయబోయే ప్రతిసారి మీ అందరికీ కూడా చెబుతూ ఉంటాను. రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తాయని. ఇప్పుడు నేను వేయబోయేటువంటి ప్రశ్నలో 4 లేదా 7 వస్తే అల్లు అర్జున్ గారి యొక్క భవితవ్యంలో మరికొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కాకుండా వేరే అంకె ఏదొచ్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని నేను చెప్తాను. కానీ రాహు సంఖ్య అయినటువంటి 4 ప్రధానంగా రాకూడదు. కేతు సంఖ్య అయినటువంటి 7 సగం పర్వాలేదు, కానీ రాహు సంఖ్య అయినటువంటి 4 మాత్రం పొరపాటును కూడా రాకూడదు. అల్లు అర్జున్ గారి యొక్క భవితవ్యాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు అంటే వారసుడు, వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు, కుమారుడు, ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో భాగస్వామ్య పరిష్కారాలు, అభిప్రాయ భేదాలు ఇలాంటివి చెప్తాయి. వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే అల్లు అర్జున్ గారి యొక్క జాతకంలో ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ వల్ల కొంతమంది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్లనే చట్టపరమైనటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్ళారు. ఈరోజు బెయిల్ వచ్చి ఉండవచ్చు, కానీ అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ చట్టపరమైన, న్యాయపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ సమస్యను రాజీగా పరిష్కారం చేయదగడం లేదా రాజీ మార్గంలో పరిష్కారం చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. లేదన్నట్టయితే సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ న్యాయపరమైన, చట్టపరమైనటువంటి అంశంలోకి అల్లు అర్జున్ గారి యొక్క పేరు వచ్చే అవకాశం ఉంది. అభిమానులకి ఇది నిరాశ కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు. అల్లు అర్జున్ గారి యొక్క వ్యక్తిత్వం మనందరికీ కూడా తెలిసిందే. చాలా సౌమ్యంగా ఉంటారు,
ఎప్పుడూ కూడా ఇతరులతో సహచరులతో ఎప్పుడూ కూడా గొడవలు పడ్డటువంటి దాఖలాలు కూడా మనకేమీ కూడా తెలియదు. మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు, ఈ విధమైనటువంటి చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాల్లో చిక్కులు రావడానికి కారణమైంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం గ్రహగతులు. మన ప్రమేయం లేకపోయినా పరిస్థితులు అన్నటువంటివి అలాగా ఉండటం వల్ల గ్రహగతుల యొక్క స్థితిగతులు, ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ప్రభావాల్ని ఎంత గొప్పవాళ్ళైనా కూడా తప్పించుకోలేరు. ఉదాహరణకి రేపు ఉదయాన్నే మహారాజుగా చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు అవ్వవలసినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు తెల్లారి రాజుగా ప్రమాణ స్వీకారం చేసో, పట్టాభిషేక కిరీటాన్ని ధరించో, ప్రజల్ని సంరక్షించవలసిన పరిస్థితి నుండి అడవులకు వెళ్ళటం కూడా కొన్ని గ్రహగతుల ప్రభావమే. అంతటి కృష్ణుడు అండగా ఉండి పాండవులు పడరాని కష్టాలు పడ్డారయ్యా అంటారు పెద్దలు. పాండవుల యొక్క జన్మలు సామాన్యమైనవి కావు. వాళ్ళ యొక్క జాతకంలో జరిగినటువంటి అంశాలు అవ్వచ్చు, గ్రహగతుల ప్రభావం కూడా అలాగే అల్లు అర్జున్ గారి యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దశల వల్ల అపోహలు, అపార్థాలు, అపనిందలు, తీవ్రమైనటువంటి ఇటువంటి నష్టాలు వారి యొక్క జాతకంలో మనం చూస్తున్నాం. దానివల్ల ఈ సమస్యలన్నీ కూడా కలుగుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. వారి యొక్క జాతకాన్ని అనుసరించి తాంత్రిక విధానంలో సుదర్శన నారసింహ మంత్రం తాంత్రిక విధానంలో కనుక ప్రయోగాన్ని చేయించగలిగితే ఈ ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి వారు బయటపడగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. తాంత్రిక విధానంలో కొన్ని చెప్తూ ఉంటారు పెద్దలు, మన మీద తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు జరిగిన లేదా ప్రతికూలవంతమైనటువంటి నరఘోష చేత ఎవరైనా శత్రువు మన మీద తాంత్రిక ప్రయోగం చేసిన సుదర్శన నారసింహ మంత్రాన్ని తాంత్రిక విధానంలో ప్రయోగం చేస్తే అవన్నీ కూడా పటాపంచలవుతాయి. ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా సరే తట్టుకుని మనం నిలబడగలుగుతాం. మళ్ళీ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. For more videos like this, subscribe Big TV channel.